ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడు ఈరోజు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు జీవితంలో అనుగ్రహిస్తున్నారు. ఆయన నామమున మనం ఏది అడిగినా ఆయన చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామం అతి శక్తి కలిగింది, ప్రభావం కలిగింది. ఆయన నామములో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన నామములో విడుదల ఉంది, ఆయన నామములో మనకు సమస్తం అనుగ్రహింపబడతాయి. కనుక యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన నామములో సమస్తం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను అని క్రీస్తని చెప్పి వాగ్దానం చేశావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.